ఒక్క మనిషికి ప్రాబ్లం వస్తే తోడుగా ఉంటాం, లేదంటే బాధపడతాం. కానీ హేళన చేయమే. ఎవడన్నా హేళన చేశాడంటే వాడు బుద్ధిహీనుడై ఉంటాడు. ఇప్పుడు కేతన్ అగర్వాల్ కేసు మనం తీసుకున్నాం అనుకోండి. 25 సంవత్సరాల కర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. ఆస్తిపరుడు, అద్భుతమైన ఫ్యూచర్ని ఊహించుకున్నాడు. సినిమా డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూసర్గా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చూసుకుంటున్నాడు. ఆయనకి లేనిది ఏంటంటే కేవలం హెయిర్. జుట్టు లేనంత మాత్రాన మనుషులు కాదా అనేది ఎవరికీ అర్థం కాని విషయం. బొచ్చులో జీవితం, పీకితే పోయే జుట్టు. దీనికోసం ఆవిడ చంపేసింది కేతన్ అగర్వాల్ని. ఈ కేతన్ అగర్వాల్ని చంపేసినప్పుడు ఆవిడ కొద్దిగా కూడా ఆలోచించాల. ఎందుకంటే ఈవిడ చదువుకోలే. మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది అత్యంత పదవుల్లో ఉన్న వాళ్ళు 10th క్లాస్ చదివినట్టే ఈవిడ కూడా 10th క్లాసే చదివింది. 10th క్లాస్ చదివి ఏం చేసింది? ఒక వ్యక్తిని ఎవరినో లవ్ చేసింది. వాడి కోసం అనేసి కేతన్ అగర్వాల్ దగ్గర ₹1,00,00,000 తీసుకుంది. వాడితో బిజినెస్ పెట్టించింది. ప్రత్యేకంగా వాడితో సమయం గడిపింది. క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళింది, బీచ్లు తిరిగింది, పబ్బుల్లో విచ్చలవిడిగా తాగుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళ అమ్మ మాత్రం నా కూతురు తాగుతుందని నాకు తెలియదు అంటూ సమాధానం చెప్తుంది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోవచ్చు, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. దాని గురించి నేను మాట్లాడలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి బాల్డ్ హెడ్ అని నేను చంపేశానని అమ్మాయి చెప్పినప్పుడు చాలామంది బాధపడ్డారు. ఇంతగా ఆలోచించి బుర్ర తక్కువగా ఉంది ఏంటని. కానీ ఈ విషయం ఒక డాక్టర్, ఆవిడ డెంటిస్ట్, ఆవిడ మాత్రం ముస్కాన్ సోనీ. ఈ ముస్కాన్ సోనీకి మాత్రం చాలా నవ్వు వచ్చేలా చేసింది. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి చంపేసిందో తను చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈవిడ నవ్వుకుంటూ ఒక వీడియో చేసింది. బట్టబుర్రోని ఎలా చేసుకుంటుంది, బట్టబుర్రోని చంపేసింది. కరెక్ట్, అమ్మాయి చేసిందే కరెక్ట్. కాకపోతే బట్టబుర్రోని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, బట్టబుర్రోని వాడికి పిల్లని ఎవరు ఇస్తారు, నేను కూడా అదే చేసేదాన్ని అంటూ ఈ ముస్కాన్ సోనీ అనే ఒక డెంటిస్టు విచక్షణ కోల్పోయి ఒక మృగంలా తన ఒరిజినల్ అంటే సైకోలా తన ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టింది. కేతన్ అగర్వాల్ కేసుని ఇంత సిల్లీగా తీసుకున్న ప్రముఖ వ్యక్తి ఈమె ఉంటుంది. చాలామంది చాలా బాధపడ్డారు. దీన్ని ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఎవరైతే నిందితురాలు ఉందో ఆవిడ చేసిన కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. దీని తర్వాత సోషల్ మీడియా ఆ వీడియోని వైరల్ చేయగా వీడికి తెలిసి వచ్చింది. ఏం చేసింది? ఎవరైతే ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్ అసోసియేషన్ ఈవిడని సర్వీస్ నుంచి తొలగించేసింది. అంతేకాదు తినకి ఉన్నటువంటి సభ్యత్వాన్ని, మెంబర్షిప్ని కూడా క్లియర్గా 5 సంవత్సరాలకు నువ్వు ఏం చేయడానికి అనర్హురాలు అంటూ ప్రకటించి పక్కన పెట్టేసింది. అయితే సోషల్ మీడియాలో అమ్మన బూతులు తిట్టకుండా వాళ్ళ తల్లి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఈవిడ వరకు తిట్టకుండా తిట్టారు. కానీ మళ్ళీ కూడా అటువంటి మెసేజ్లే ఆవిడ 2-3 పెడతానికి ట్రై చేసింది, పెట్టి కూడా తీసేసింది. అయితే ఓవరాల్గా ముస్కాను తనకు జరిగిన డ్యామేజ్ని అర్థం చేసుకుంది. నేను ఇలా మాట్లాడటం వల్ల చాలామంది నన్ను హేట్ చేస్తున్నారండి. ఆవిడ సోషల్ మీడియాలో మళ్ళీ సారీ కూడా చెప్పింది. కానీ సారీ చెప్పేటప్పుడు ఇక్కడ ట్విస్ట్ మీరు గమనించినట్టయితే ఆ మొహంలో సారీ భావన ఒక్కించు కూడా కనిపించలే. ఒక్కించుతో ఇంత కూడా కనిపించలే. ఏదో చెప్పాలి చెప్పేస్తే పోయేదిలే తొక్క, నేనైతే అదే స్టాండ్ మీద ఉంటాను అన్నట్టుగా చెప్పింది. అంటే ఒక ప్రాణం పోవడానికి బాల్డ్ హెడ్ కారణం అయితే అటువంటి పనే నేను చేస్తాను, తను కూడా చేసింది కరెక్ట్ అని మాట్లాడినటువంటి ముస్కాన్ సోనీని ఈ సమాజం మొత్తం వెలివేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారు ఈ సమాజంలో బతకడానికి అనర్హులు. దట్టు డాక్టర్గా అయితే అసలు వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.